మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించే కంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నైనా తండ్రి. మా జీవితంలో చేసిన మేళ్ళకన్నిటికీ కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు తండ్రి. ప్రభా, నీ కృప చేత మరొక హృదయ కాలము చూసే ధన్యత మాకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కన పెట్టిన దేవానికి వందనములు, స్తోత్రములు నైనా. హృదయ కాలం తండ్రి, వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని రచనడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలం అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ఈ వాక్య భాగము చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పీస్ అండ్ జాయ్, నెమ్మది, మరి సంతోషము, మరి ఈ యొక్క వాక్య భాగాన్ని హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపని బట్టి మరొక దినంలో మనల్ని ప్రవేశింపజేసి మనల్ని సజీవ లెక్కలు పెట్టి మనల్ని కాపాడిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క అంశము చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి యొక్క సమాధానము, దేవుని యొక్క సమాధానం మనం పొందుకోవాలి. దేవుడిచ్చే సంతోషాన్ని మనం కలిగి ఉండాలంటే కొన్నిసార్లు శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు కూడా అవిట్లో కూడా ముందుకు సాగిపోయినప్పుడే దేవుని యొక్క కృప, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మొదటి వచనము, కాబట్టి విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మరి సమాధానము కలిగి ఉందాము. దేవునితో కలిగి సమాధానం ఉందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కాబట్టి విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. విశ్వాసము మనల్ని బలపరుస్తుంది. వాక్యము మనం వాక్యాన్ని వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా మనం బలపరచగలుగుతాము. విశ్వాసం ద్వారా మనం సమాధానం పొందుకుంటాము. విశ్వాసం ద్వారా మనం రక్షణ కూడా పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. ఎందుకంటే కాబట్టి విశ్వాసం మూలంగానే మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. విశ్వాసము, నమ్ముట, దేవాది దేవుని మీద ఆధారపడుట, వాక్యానుసరంగా విని వాక్యానుసరంగా జీవించడము, వాక్యాన్ని మన హృదయాలకు హత్తుకొని వాక్యాన్ని నేర్చుకొని వాక్యము మన ఆత్మీయ జీవితంలో మరి ఆ వాక్యము ద్వారా మనం ముందుకు నడుచుకున్నప్పుడు మన విశ్వాసం అనేది బలపరుచుంది. కాబట్టి విశ్వాస మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. దేవుని యొక్క కృప, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు తోడై ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క సమాధానం కలిగి హృదయ కాలముకు వెళ్ళిన సమాధానం కలిగి లేవేమో హృదయ కాలము. అందుకే దేవాది వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వల్ల ఈ కృప చేత ప్రవేశగలవారమై అందులో నిలిచుండి దేవుని మహిమని గురించి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. హల్లెలూయా. దేవునికే మహిమ కలిగిన గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వల్ల ఈ కృపనందు ప్రవేశింపగలిగిన వారమై అందులో నిలిచుండి దేవుని మహిమను గురించి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. దేవుని యొక్క కృపని బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడిచ్చే సమాధానాన్ని బట్టి, దేవుడిచ్చే నెమ్మదిని బట్టి హృదయ కాలము మన హృదయాలు సమాధానంతో నిండి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము, ఆయన ద్వారా మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. హల్లెలూయా. దేవుని సన్నిధికి మనము ఒక ఆత్మ ద్వారా
చేరి ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనమందరం కూడా ఆయన ద్వారా మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. మనమందరం కూడా ఒకే ఆత్మ కలిగి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మనమందరినీ కూడా దేవాది దేవుడు తన కృప చేత మనల్ని ఏర్పాటు చేసుకొని మనకు సమాధానము దయచేసి దేవాది దేవుడు మనకు రక్షణ అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మొదటి వచనం చూసినట్టయితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన ఈ సువార్త మీకు తెలియపరచబడను. ప్రియ దేవుని సంగమ, దేవుని ప్రజల సువార్త అనేది ప్రకటించబడుతున్నప్పుడు వాక్యమైన విత్తనం విత్తబడుతున్నప్పుడు ఆ వాక్యమైన విత్తనం ద్వారా మనల్ని మనం బలపరుచుకుంటూ, దేవుని మహిమపరుస్తూ, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పొందుకుంటూ, దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకుంటూ దేవునిని గణపరిచే వారిగా ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరచను. దేవుని యొక్క వాక్యం అనేది తెలియపరచుతున్నది. దేవుని వాక్యం అనే విత్తనం ద్వారా మనల్ని మనం కట్టుకుంటూ దేవునిని మహిమపరుస్తూ దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వల్ల ఈ కృప చేత ప్రవేశించగలిగిన వారమే అందులో నిలిచిండి దేవునిని మహిమను గురించి నిరీక్షను బట్టి అతిశయపడుతున్నాం. అంతేకాదు మరి శ్రమ, ఓర్పు ఇవన్నీ కూడా వాక్యంలో మనల్ని మనం బలపరుచుకోవాలి. దేవుని సంగమా, దేవుని ప్రజల కష్టము, శ్రమ, దుఃఖము, బాధ కలిగినప్పుడు ఆ బాధలో, దుఃఖంలో ముందుకు దేవునిని గణపరుస్తూ, దేవునిని మహిమపరుస్తూ మనల్ని మనం కట్టుకోవాలి. వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నది. అంతేకాదు శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలనందు అతిశయపడదుము. శ్రమలు వస్తున్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు, బాధ కలుగుతున్నప్పుడు, దుఃఖం కలుగుతున్నప్పుడు, ఆవేదన కలుగుతున్నప్పుడు, ఎంతో వేదనతో ఉంటున్నప్పుడు ఆ దాంట్లో నుంచి ముందుకు నడిపించే దేవాది దేవునికి ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా వస్తాయని వాక్యం తెలియజేస్తుంది. మరి శ్రమ ఓర్పునిస్తుంది, శ్రమ తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఆ దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ శ్రమలో మన పక్కలో ఉంచాడు. అలాగే చూసినట్టయితే ఓర్పు ఆ పరీక్షను ఎదుర్కోవడానికి ధైర్యం కలిగిస్తుంది. అదే రీతిగా చేసినట్టయితే నిరీక్షణ కలిగజేసిన అరిగి శ్రమలనందు అతిశయపడదాము. శ్రమలు వస్తున్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు, దుఃఖం కలుగుతున్నప్పుడు దాని మీద మనం అతిశయపడవాలని అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుని కృప వల్లనే మనం ఈ హృదయ కాలం సజీవ లెక్కలు ఉన్నాము. ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడుతూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తున్న దేవాది దేవుడు కొన్ని సమయంలో శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమలు ఎల్లకాలం ఉండవు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరటే తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు మనం చూసినట్టయితే పేతురు రాసిన మొదటి పత్రికలో చూసినట్టయితే శ్రమ ఎల్లకాలం ఉండదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపాగల విధేయుడైన దేవుడు కొంచెం కాలము మీకు శ్రమ పడిన పిమ్మట మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. శ్రమ అనేది ఎప్పుడు కూడా ఉండదు. శ్రమ ఏం నేర్పిస్తుంది అంటే దేవుని సన్నిధికి మనల్ని నడిపిస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఆ శ్రమలో ఓర్పు కలుగుతుంది. ఓర్పు నుంచి నిరీక్షణ కలుగుతుంది. ఆ నిరీక్షణ ద్వారా దేవునితో మనం ఎప్పుడు కూడా దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటుంది కదా, అంతేకాదు శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణ కలగజేసిన వారికి శ్రమలనందు అతిశయపడతాం. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలు పొందుకొని చివరికి రక్తము మాంసము ముద్దగా మారపడి నీ కొరకు నా కొరకు ఆ కల్వరి సిలువలో యేసు ప్రభు ఆ రక్తము కార్చి యేసు ప్రభు మన నిత్యము చనిపోయి తిరిగి 3వ రోజు లేసి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే శ్రమ ఓర్పు నేర్పిస్తుంది, ఓర్పు పరీక్ష నేర్పిస్తుంది, పరీక్ష నిరీక్షణ కలగజేస్తున్నామని ఎరిగి శ్రమలనందు అతిశయపడదు. ఎందుకంటే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని కొరకు మనం నిలిచిన్నప్పుడు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచబడదు. ఎందుకంటే మనం దేవుని కొరకు నిలబడుతున్నాము, దేవుని వాక్యం కొరకు నిలబడుతున్నాము, దేవుని సన్నిధిలో దేవుని ఘనపరుస్తున్నాము, దేవుని మహిమ
నిత్యార్థమై ఈ లోకంలో మనం శ్రమలు అనుభవించినప్పుడు ఒక దినము నిత్య పరలోక రాజ్యంలో మనకు ఒక స్థలం ఏర్పరచబడింది, అందులో నివసించగలుగుతాము. ఈ లోకంలో మరి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు అవన్నింటి నుంచి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ మనల్ని కాపాడుతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో చనిపోయిన తర్వాత మరొక జీవితం మనకున్నది. నిత్య పరలోక రాజ్యపు వారసులుగా మనం పుట్టాము. మనం చనిపోయిన తర్వాత ఈ శరీరం ఈ భూమిలో పాతపడుతుంది, కానీ ఆత్మకు మరణం లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది, ఆత్మ దేవుని సన్నిధికి చేరబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘపాతి ప్రియ, ఎందుకనే ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. ఆమేన్. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. ఈ హృదయ కలవి బాటలు ఇట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకు శ్రమలు వచ్చినప్పుడు భయపడకు. శ్రమ మనకు దేవుని సన్నిధికి మనం చేరగలుగుతాం. శ్రమ దేవుని దగ్గరికి మనల్ని తీసుకొస్తుంది. శ్రమ మనల్ని దేవునితో సహవాసం కలిగి జీవించడానికి కొన్ని సందర్భంలో శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అది దేవుని దగ్గరికి మనల్ని తీసుకొస్తున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేస్తున్నాయి. శ్రమలందు అతిశయపరచు, ఎందుకనగా ఈ నిరీక్ష మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. దేవుని ప్రేమ అన్నది మన హృదయంలో కుమ్మరించబడుతుంది. ప్రియ దేవుని సంఘపాతేవుని ప్రజలరా, ఎందుకంటే దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగతి పునాది వేయకముందే ప్రేమ చేత యేసు ప్రభు మన దేవుడు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే అంటుంది కదా, పరిశుద్ధాత్మ చేత దేవాది దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని దేవాది దేవుడు పరిశుద్ధాత్మను మనలో ఉంచి మనల్ని ఒంటరిగా ఉంచలేదు. ప్రియ దేవుని సంఘపాతేవుని ప్రజలు, అందుకే దేవుని వాక్యం అంటా ఉంది కదా, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనలో నిలిచి ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏది మంచో ఏదో చెడు మనకు తెలియజేస్తాడు. ఎక్కడ వెళ్ళాలో ఎక్కడ వెళ్ళకూడదో తెలియజేస్తాడు. మనం చేస్తున్న తప్పుని మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఇది మీరు తప్పు చేస్తున్నారని హెచ్చరిక చేసేదే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియదు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంఘపాతేవుని ప్రజలారా, ఈ హృదయ కలవి మాటలు ఇంటున్న ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ చేత దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవాది దేవుని కొరకు మనం నిలబడినప్పుడు మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని పరిచర్యలో దేవుని సేవలో ముందుకు సాగిపోతున్నప్పుడు అనేకులు మనల్ని చూసి అనేక మాటల చేత అవమానపరిచి ఉండొచ్చు, కానీ దేవుని కొరకు నువ్వు నిలబడుతున్నప్పుడు నువ్వు ధన్యురాలవు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం అంటున్నది, మరి దేవాది దేవుడు తెలియజేసి, ఏలైనగా మనం ఇంకా కూడా బలహీనులుగా ఉండగా క్రీస్తు యుక్త కాలవద్దు భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనందరి కొరకు ప్రభు యేసు క్రీస్తు ఆ కల్వరి సిలువలో చనిపోయినాడు. మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మనం దేవుని ప్రజలమై ఉన్నాము, దేవుని బిడ్డలమై ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. రోమియోలకు రాసిన పత్రిక 4:25 చూస్తుంటే, మనకును ఎంచబడని మన నిత్యము కూడా రాయబడెను. మనము ఆయన మన అపరాధముల నిత్యము అప్పగించబడెను. మన అపరాధముల నిత్యము, మన పాపముల విషయము, మనం జీవించిన ఆ పాప బ్రతుకుల విషయంలో ప్రభు యేసు క్రీస్తు అప్పగించబడి ఉన్నాడు. ప్రియ దేవుని సంఘపాతేవుని ప్రజలైన దేవుని వాక్యం, ఆయన మన అపరాధముల నిత్యము అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడకు లేపబడెను. మనల్ని నీతిమంతులుగా తీర్చబడడానికి ప్రభు యేసు క్రీస్తు తిరిగి లేచిన్నాడు. మన అపరాధముల నిత్యము, మన పాపముల నిత్యమై ఆ కల్వరి శిలువలో మన కొరకు చనిపోయినాడు. మన పాపముల నిత్యం ఆ వెలంతా కూడా మనం చెల్లించవలసిన వెల ప్రభు యేసు క్రీస్తు వెల చెల్లించేస్తాడు. మనము ఆ ఒక సమయంలో మన శరీరంలో చేసిన తప్పుల గురించి మన ఒక పాపముల నిత్యమై ప్రభు యేసు క్రీస్తు ఆ శిక్ష తన మీద వేసుకున్నాడు. మనం పొందవలసుకున్న శిక్ష అంతా కూడా యేసయ్య శిక్ష పొందుకున్నాడు. ప్రియ దేవుని సంఘపాతేవుని ప్రజల, నన్ను విడిపించడానికి ప్రభు యేసు క్రీస్తు మన అపరాధముల నిత్యము చనిపోయినాడు. మన పాపముల నిత్యము చనిపోయి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడి ఉన్నాడు. మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చబడి ఉండటానికి లేపబడి ఉన్నాడు. మనల్ని
పరలోక రాజ్యంలో మనందరినీ కూడా చేరడానికి ప్రభు యేసుక్రీస్తు ముందుగా స్థలము సిద్ధపరచడానికి పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. మనందరికీ స్థలము సిద్ధపరచబడిన తర్వాత తిరిగి ఆయన రానయ్యున్నాడు. మనందరినీ కూడా యేసయ్య ఎక్కడైతే ఉన్నాడో మనందరినీ కూడా తీసుకెళ్ళడానికి మళ్ళా రానయ్యున్నాడు. ఎందరైతే యేసయ్యని రక్షకుడుగా అంగీకరించి ఎందరైతే రక్షణ పొందుకుంటారో, ఎందరైతే దేవుని కొరకు జీవిస్తారో, ఎందరైతే శ్రమలందు కష్టంలందు దేవుని వైపు నిలబడి నిలుస్తారో వారందరినీ కూడా యేసయ్య ఒక దినం తీసుకొని వెళ్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, ఏలైనగా మనం బలహీనులుగా ఉండు ఆ క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల మనందరి కొరకు ప్రభు యేసు క్రీస్తు చనిపోయినాడు. మన పాపముల నిత్యము, మన అపరాధముల నిత్యము ఆ శిక్ష అంతా కూడా తన మీద వేసుకొని మనల్ని విడిపించడానికి, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి, మనల్ని నిత్య పరలోక రాజ్యం చేరడానికి యేసయ్య ఆ కలవరి శిలువలో మన పాపముల నిత్యమై, మన అపరాధముల నిత్యమై చనిపోయి తిరిగి 3వ రోజు లేసి ఈరోజు కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఈ కాలం మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె తిరిగి నా దగ్గరికి రమ్మని పిలుస్తాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మనం యేసయ్యని దగ్గరకు వచ్చినట్టయితే ప్రతి పాపము క్షమించబడుతుంది. మనం యేసయ్య దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రతి పాపం నుంచి విడుదల దొరుకుతుంది. కాలము ఆ ఒక కృపా సమాధానంలో నువ్వు ఉండాలి అంటే నీ పాపంలో క్షమించబడాలి. ఎందరి పాపాలు అయితే క్షమించబడతాయో వారి జీవితంలో గొప్ప సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, పీస్ అండ్ జాయ్ మన హృదయాల్లో ఉండాలి అంటే దేవుడి కొరకు మనం జీవించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. యేసయ్యతో మనం సమాధానం కలిగి ఉందాము. యేసయ్య దగ్గరికి మనం వచ్చినప్పుడు యేసయ్య మనందరినీ కూడా తీసుకొని మనందరినీ కూడా క్షమించి మనల్ని పరలోక రాజ్యపు వారసులుగా చేయబోతా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వల్ల ఈ కృప అందు ప్రవేశించగలిగిన వారమై అందులో నిలిచిండి దేవుని మహిమను గురించి నిరీక్షణని బట్టి అతిశయించబడుతున్నాము. దేవుడు అనుగ్రహించిన ఒక నిరీక్షణ ఏంటంటే మనం ఈ లోకంలో జీవించిన కాలమంతా కూడా మరి యేసయ్య కొరకు జీవించడము, యేసయ్య వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించడము, వాక్యాన్ని మన హృదయాలకు హత్తుకొని ఆ వాక్యాన్ని మన జీవితంలో నిలుపుకొని ముందుకు సాగిపోయినప్పుడు దేవుని యొక్క కృప ఐశ్వర్యమును మనం పొందుకుంటాము. శ్రమలు కష్టాలు ఎప్పుడో ఇలా కాలం ఉండదు. శ్రమ మనకు దేవుని సమీపంగా తీసుకొస్తుంది. ఆ శ్రమలో అనేక పాఠాలు నేర్పిస్తుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల దేవుని అంతేకాదు శ్రమ ఓర్పునిస్తుంది. ఓర్పు పరీక్షను అలాగే పరీక్ష నిరీక్షణను కలిగి ఎరుగుదాము. శ్రమలందు అతిశయపడతాము. ఎందుకంటే నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన ఉదయంలో కుమ్మరించబడుతుంది. ఏలైనగా మనం ఇంకా బలహీనులుగా ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాను. భక్తిహీనుల కొరకు అంటే ఒకప్పుడు మన జీవితాలు కూడా మరి భక్తిహీనులుగానే ఉన్నాము. మన పితరులు వారందరూ కూడా భక్తిహీనులుగా ఉంటుండగా వారి నిత్యము మన అందరి నిత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ వెల చెల్లించేశాడు. ఒకేసారి అందరి వెల చెల్లించేసి మనకు ఒక నిరీక్షణ అనుగ్రహించాడు. ఆ నిరీక్షణ ఏంటంటే మనకు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి దేవాది దేవుడు మార్గాన్ని సరళం చేశాడు. ఆ మార్గం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తే ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఇంటిలో ప్రవేశింపలేడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేసిన మాటలు, యేసయ్య తెలియజేసిన మాటల ప్రకారము యేసయ్యనే మార్గమై ఉన్నాడు, యేసయ్యనే జీవమై ఉన్నాడు. యేసయ్య తప్ప మరి వేరే మార్గము ఏది కూడా లేదు. నీ పాపంలో యేసు రక్తంలో కడగబడి ఉన్నాయి. నీ హృదయకాలం ఒకవేళ నువ్వు ఇంకా పాపిగా ఉన్నట్టయితే, ఇంకా నువ్వు ఘోర పాపంలో ఉన్నట్టయితే ఈ హృదయకాలం యేసయ్య నా పాపాలు క్షమించు, నేను నీ బిడ్డగా జీవిస్తాను, నీ మార్గంలో నేను నడుస్తాను, ఇక మీదటి ఎన్నడూ నేను పాపము చేయనని నువ్వు నోటితో ఒప్పుకున్నట్టయితే నీ పాపాలు క్షమించబడతాయి. నువ్వు దేవుని బిడ్డగా, దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. నీ నిత్యమే ఆ కల్వరి సిలువలో చనిపోయి నీ నిత్యమే ఆ ప్రాణం పెట్టి ఉన్నాడు. నీ నిత్యమే తిరిగి లేచి పరలోకమందు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని
నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు ఇంకా దేవునికి దూరంగా ఉంటే, దేవుని సన్నిధి నుంచి నువ్వు ఇంకా తొలగిపోయినట్టయితే హృదయ కలుపుకు గొప్ప సందేశం ఇవ్వబడుతుంది. ఆ సందేశం ఏంటంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. నీ నిత్యమే చనిపోయినాడు. నీ నిత్యమే తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. నీ కొరకే దేవాది దేవుడు తిరిగి లేచి ఒక నిరీక్షణ మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ఆయన మనం అపరాధములతో అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడటకు లేవబడను. మనల్ని నీతిమంతులుగా తీర్చబడడానికి ప్రభు యేసుక్రీస్తు ఆ మరణం పొందుకొని తిరిగి 3వ రోజు లేసి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇట్టి మాటలను కాలం దేవుడు మీ హృదయాలలో ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మరి పీస్ అండ్ జాయ్ దేవుడు మీ అందరిలో నెమ్మదిని అలాగే సంతోషాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. మిమ్మల్ని బలపరచును గాక. పిల్లల్ని దీవించును గాక. మీ అందరి కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించి దేవుని యొక్క సమాధానము మీకును మీ కుటుంబంలో అలాగే దేవుని యొక్క గొప్ప సంతోషము మీకు మీ కుటుంబంలోకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి నీ ద్వారానే సమాధానం ఉన్నది, నీ ద్వారానే మాకు సంతోషం కలిగినది నాయన. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలిగి నాయన నీ దగ్గరికి మేము చేరడానికి నాయన తండ్రి నీ కృపచేత మాకు నన్ను బలపరిచినందుకు వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. వాక్యమైన బిడ్డలందరూ కూడా తండ్రి మరి ఎవరైతే ఇంకా రక్షణ పొందుకోలేరో వారందరూ కూడా తిరిగి నేను నీ దగ్గరికి వచ్చి రక్షణ పొందుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే యేసయ్య భారతదేశాన్ని దీవించండి, భారతదేశంలోని ప్రజలను దీవించండి నాయన ప్రభా. ప్రజల రక్షణ పొందుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నాయన. పరిచర్య చేసిన సేవకురాలను నాయన తండ్రి, స్వార్థికులను అలాగే తండ్రి ప్రభా, విశ్వాసులను అలాగే తండ్రి ప్రభా మరి ఇంకా పరిచర్య ద్వారా అనేక పరిచర్యలు చేస్తూ నీ కొరకు సాక్షిలో నిలబడుతున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. అలాగే ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. ఈ రోజు అంతట్లో కూడా నైనా మనల్ని దీవించి ఆశీర్వదించి నైనా మంచి వాతావరణం చేత మనల్ని బలపరిచి దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు మన కుటుంబంలోకి తోడైగాక. ఆమేన్.